లైఫ్లో చాలామంది చాలా రకాలుగా తమ సక్సెస్ని సాధిస్తారు యాక్చువల్గా. కళ్ళు లేనివారు, తర్వాత చెవులు వినబడిన వారు, మాట రాని వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అన్నీ ఉండిన మనం మాత్రం సక్సెస్ వైపు మనము ఏం చేస్తామంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఆ సక్సెస్ జోలికే వెళ్ళాం యాక్చువల్గా. ఆ ప్రయత్నమే చేయం. ఒకసారి ఫెయిల్ అవుతే మనం ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ కొన్ని 10,000 సార్లు ఫెయిల్ అయితే మనం బల్బుని చూస్తున్నాం యాక్చువల్గా. తను ఎవరి కోసం చేశాడు? ప్రపంచం కోసం చేశాడు. నీ కోసం నువ్వు ఒక 5 సార్లు 10 సార్లు ఫెయిల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయలేవా? మళ్ళీ ప్రయత్నించలేవా? ఒకసారి ఆలోచించు. ఒకసారి సక్సెస్ అనేది నువ్వు కోరుకుంటే వచ్చేది, ఎవరో తీసుకొస్తే వచ్చేది కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతావు. నోటిఫికేషన్లు వస్తున్నాయి, జాగ్రత్తగా ఒకటికొకటి నోటిఫికేషన్లు వస్తున్నాయి. చదువుకోండి. చదువుకున్నవాడు ఎప్పటికైనా పై స్థాయిలో ఉంటాడు. సోషల్ మీడియా నమ్ముకున్నవాడు ఒక స్టేజ్కి వచ్చాక కింద పడిపోతాడు, కానీ చదువుకున్నవాడు ఎప్పుడు గౌరవించబడతాడు, ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. గుర్తుంచుకో. చదువు అనేది ఉద్యోగం వచ్చేంత వరకు మాత్రమే చేయండి. తర్వాత చదువుకుంటా అంటే మీ ఇష్టం. కానీ అది 6 మంత్సా, 1 ఇయరా, 3 మంత్సా, ఇప్పటి నుండైనా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ రాకముందైనా, నోటిఫికేషన్స్ రన్నింగ్లో ఉన్నా చదవడం మాత్రం మానేయకండి. దయచేసి చదవడం మానేయకండి. ఎందుకంటే ఆపర్చునిటీ ఒక్కసారి పోయాక మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ కోసం చూడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది మిత్రమా. ఆలోచించుకో. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు యాక్చువల్ నన్ను, సార్ బాగా డబ్బులుంటే ఉద్యోగం వస్తుందా, పేదవాళ్ళకు ఉద్యోగం రాదా అని అడుగుతారు నన్ను. యాక్చువల్గా పేదవాళ్ళకు ఉద్యోగం వస్తుంది. గుర్తుంచుకోండి, కొన్ని లక్షలు ఖర్చు పెడితే ఉద్యోగం వస్తుందనంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్సే, నాకు తెలిసిన నా స్టూడెంట్సే ₹1,00,00,000 కూడా ఇవ్వగలుగుతారు ఒక ఉద్యోగం ఇస్తా అంటే. అలా ₹1,00,00,000 ఖర్చు పెడితే ఉద్యోగం రాదు. మీకు ఒకసారి కోచింగ్ తీసుకొని, ఏ కోచింగ్ సెంటర్లైనా మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని రివిజన్ చేస్తూ, తర్వాత డైలీ ఎగ్జామ్ ఒకటి రాస్తూ, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాస్తూ, స్థిరంగా కంటిన్యూస్గా కొన్ని గంటలు 3 లేదా 4 గంటలు, లేదా మీకు టైం ఉంటే 5-6 గంటలు చదివితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది ఎవరో శాసిస్తే వచ్చేది కాదు, నువ్వు కష్టపడితే వచ్చేది, మీరు కష్టపడితే వచ్చేది. గుర్తుంచుకో మిత్రమా. నీకు సమస్య ఉన్నప్పుడు ఎవ్వరు ఉండరు. నువ్వు ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో అందరూ బెల్లం చుట్టూ ఈగలాలినట్టు అందరూ వచ్చేస్తారు. మనకు సమస్య ఉన్నప్పుడు ఏ ఒక్క రిలేటివ్ కానీ, తర్వాత ఏ ఫ్రెండ్ కానీ, మనం అనుకునే వాళ్ళు ఎవరు సహాయం చేయరు మనకు. కానీ మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు సినిమా యాక్టర్ల కన్నా ఎక్కువగా భలే నటిస్తారు తెలుసా. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది యాక్చువల్గా. తనకు సమస్య ఉన్నప్పుడు మేము వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తే తను ఏమన్నా అనుకుంటాడు కావచ్చు అని ఒక కనీస ఆలోచన లేకుండా మన చుట్టూ చేరి ఏం చేస్తారంటే, మాకు తెలుసు నువ్వు ఇది సాధిస్తావు, అది సాధిస్తావు, నువ్వు ఎంత గొప్పవాడే అవుతావు, అంత గొప్పవాడు అవుతావు అని చెప్పేసి. అవన్నీ నా జీవితంలో చూశాను. నాకు నవ్వు వస్తుంటుంది అలాంటి వాళ్ళు చూస్తుంటే. అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆలోచన వచ్చేది ఏంటంటే, మనకు ఎవ్వరు ఎటువైపు నుండి సహాయం అందనప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే చచ్చిపోవాలి అని ఆలోచన. నేను 9 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను యాక్చువల్గా. 1-2 సార్లు కాదు, 9 సార్లు చేసుకున్నాను. అంటే నాకు లైఫ్ గురించి అవగాహన లేనప్పుడు యాక్చువల్గా 9 సార్లు. ఒకసారి అయితే 50 స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను. అయినా బై గాడ్ గ్రేస్ నేను బ్రతికాను. మీరు అలా చేయకండి. సమస్య అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ కొంతకాలం తర్వాత ఆ సమస్యకు వ్యాలిడిటీ అయిపోతుంది. అప్పుడు అది డిసపియర్ అవుతుంది, వెళ్ళిపోతుంది. గుర్తుంచుకోండి. సమస్యలో ఉన్నప్పుడు కొంత నీకు ఇష్టమైన వాళ్ళు కూడా నీ సమస్యల్లో నీ దగ్గర ఉండరు. కానీ బుక్స్ చదవడము, లేకపోతే ఇంకేదైనా టైం పాస్ చేయడము, లేకపోతే నీ గోల్ పైన ఇంకెక్కువగా కష్టపడము, అలాంటివి చేయండి. జీవితాన్ని మాత్రం ఎండ్ చేసుకోవద్దు. ఎందుకనంటే దానిని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మంచి లైఫ్. మళ్ళీ నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పేసి ప్రిపరేషన్ చాలామంది విద్యార్థులు స్టార్ట్ చేస్తున్నారు. నేను ఇచ్చే మీకు ఒకటే ఒక అడ్వైస్, మీరు చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు.
కానీ ఈ ఒక్కసారికి డిసప్పాయింట్ కాకుండా ఈ ఒక్కసారికి మీకోసం నా కోసం ప్రయత్నించండి. నేను చాలామంది విద్యార్థులను చెప్పాను ఏమనంటే, ఈ ఒక్కసారికి నీ కోసం కాకపోయినా నా కోసమైనా, నరసింహ సార్ కోసమైనా ప్రయత్నించు అని చెప్పాను. కొన్ని వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను 100 కోట్లు సంపాదించడం కన్నా ఒక్క జీవితం నిలబడితే చాలు నాకు, అంతే. ఒక్కరికి ఉద్యోగం వచ్చినా చాలు, ఓకేనా. పబ్లిసిటీ అవసరం లేదు నాకు, ఓకేనా. మీరు లైఫ్లో సెట్ అవుతే అదే సరిపోతుంది నాకు. దయచేసి మరొకసారి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. నరసింహ సారుగా నా జీవితంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. నోటిఫికేషన్ పడి తర్వాత బుక్స్ మాత్రం పట్టొద్దు దయచేసి. ఇప్పటి నుండేనే చదవండి సీరియస్గా, ఇప్పటి నుండేనే సీరియస్గా ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నిన్ను సక్సెస్ కారు, నీకు సక్సెస్ రాదు అని ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం నువ్వు సక్సెస్తోనే చెప్పాలా. వాళ్ళతో ఫైట్ చేయకూడదు, వాళ్ళతో వాదించకూడదు. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు. నీ యొక్క స్ట్రెంగ్త్ ఏందో తెలియదు, నీ బలం ఏందో తెలియదు, నీ యొక్క విజ్డమ్ ఏందో తెలియదు, నీ యొక్క దాన్ని ఏమంటారు కెపాసిటీ వాళ్ళకి తెలియదు. కెపాసిటీ తెలియని వాళ్ళ గురించి వాదించడం వేస్ట్. గుర్తుంచుకోండి, నీ గురించి నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వేదైనా సాధించగలవు ఈ ప్రపంచంలో. గుర్తుంచుకో, ప్రయత్నించినప్పుడు సరైన రీతిలో ప్రయత్నించు, సక్సెస్ని అందుకో. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలామంది విద్యార్థులు ఏంటంటే, ప్రయత్నించి ఫెయిల్ అవ్వగానే ఏం చేస్తారంటే ఒక మూలన కూర్చోవడము, లేకపోతే ఏడవడము, లేదా డిసప్పాయింట్ అవ్వడము, లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. ఏంటంటే ఇక నేను సక్సెస్ కాను లైఫ్లో అని చెప్పేసి. మీకు భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా మీకు ఇంతకుముందు. మాజీ రాష్ట్రపతి గారు, తను చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు జీవితంలో. ఫెయిల్ అయినా కానీ, చాలామంది అవమానించినా కానీ, అవమానాలన్నింటినీ తను పక్కన పెట్టేసి మళ్ళీ ప్రయత్నించాడు. చివరికి ఏమయ్యారు? రాష్ట్రపతి అయ్యారు, ఓకేనా. నేను మిమ్మల్ని రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నాను. భారతదేశానికి కాదు కావాల్సిన రాష్ట్రపతి, మీ జీవితానికి మీరు రాష్ట్రపతి కావాలన్నది నా కోరిక. మీరు పై స్థాయిలో ఉండి మిమ్మల్ని చూసి నలుగురు బెస్ట్ అనేలా ఉండాలని నా కోరిక. లైఫ్లో ఎప్పుడు ఒకరిని అస్సలే కాపీ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. నీ స్టైల్లో నువ్వు ప్రయత్నించు. ఎప్పుడైనా ఎవరినైనా కాపీ చేసావా, వాళ్ళలా చేస్తాను నేను సక్సెస్ అవుతానని చెప్పేసి అనుకున్నావా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు, ఓకేనా. వాళ్ళలా మాట్లాడము, వాళ్ళలా చదవడం అంటే రోజు 10 గంటలు చదువుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదండి. ఆ స్టైల్లోనే చదవడము. కొందరికి దేవుడు నిన్నొక్కనే, అంటే నీలాంటి హావభావాలు స్వభావం ఉన్న వాళ్ళు ప్రపంచం మీద ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కరే ఉంటావు యాక్చువల్గా. కాబట్టి దయచేసి ఎవరిది మాత్రం కాపీ చేయకండి, ఓకేనా. నేను వాళ్ళలా చదువుతాను, వాళ్ళ నోట్స్ ఫాలో అవుతాను, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. నీ నోట్స్ రాసుకొని నువ్వు ఫాలోగా, నీ స్టైల్లో నువ్వు చదువు, త్వరగా సక్సెస్ అవుతాను. ఇంకొకరి స్టైల్ని అస్సలు ఫాలో అవుతే ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అవుతే తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది.